తమ్మినేని సతీమణిపై మరో కేసు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి, వాళ్ళ కుమారుడు, వీళ్ళ ముగ్గురు పైన కేసు ఒకటి నమోదయ్యింది. దీనికి సంబంధించి తాజాగా అంటే నిన్న హైకోర్టు ఏం చేసింది, వాళ్ళ కుమారుడికి వచ్చేసరికి బెయిల్ నిరాకరణ. వీరిని వయసు దృష్ట్యా కావచ్చు లేదా అనేక రకాలైన కీలక పరిణామాల నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాంను వచ్చేసి 29వ తేదీన విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలి అని చెప్పింది. అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా మహిళ కాబట్టి ఎవరు ఈ తమ్మినేని వాణి, ఆయన సతీమణి వాణి, పైగా 65 సంవత్సరాలు పైబడి ఉన్నది కాబట్టి ఆ మహిళకి ఇంటికి వెళ్ళే విచారణ చేయండి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు అన్నారు. అంటే చూడండి, అనేక రకాలైన ఆరోపణలు అభియోగాలు ఎదుర్కొంటున్నప్పటికీ చక్కగా పద్ధతి ప్రకారంగా కోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా జరుగుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇవాళ మరో కేసు రిజిస్టర్ అయిందని చెప్పి సమాచారం వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, తమ్మినేని సీతారామే కాదు, ఆయన సతీమణి కూడా మామూలు కాదు, వీళ్ళంతా అనే తరహానికి నిదర్శనగా ఉంది. ఎందుకంటే నిన్న ఎస్పీ గారు గ్రీవెన్స్ నిర్వహించారట. సో అంటే ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకోవచ్చు, వాళ్ళ సమస్యలు పరిష్కరింపజేస్తారు. ఊహించని విధంగా బాధితులు వచ్చి ఎస్పీ గారి దగ్గరికి ఏదో రాజకీయ కక్షతోనో ఇంకోటో వచ్చి ఇంకో కేసు బనాయించింది కాదండి. ఎస్పీ గారు గ్రీవెన్స్ నిర్వహిస్తే అక్కడికి బాధితులు వచ్చి అక్కడ ఫిర్యాదు చేశారు. అదేంటి అంటే భోగి సంతోష్, భోగి పవన్, వీరు అంట వాళ్ళ మదరు, వీళ్ళందరూ బాధితులు. ఎట్లా ఏంటి అంటే వీళ్ళకి సంబంధించిన భూమి ఉందంట, దాని విలువ 1,90,00,000. అధికారం ఉండంగా అంటే వైసీపీ అధికారంలో ఉండంగా మరి వీళ్ళు అప్పుడు తోపులు కదా, రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఆ భూమి మొత్తం వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారట సబ్ రిజిస్ట్రార్ గారి సహకారంతో. అంటే పైగా చంపేస్తాం ఏమైనా ఎక్కువ మాట్లాడారంటే అని చెప్పేసి వీళ్ళు బెదిరించారట వాళ్ళని. పైగా బెదిరించిన తమ్మినేని సీతారామ కాదు, వాళ్ళ అబ్బాయి కాదు, ఈవిడేనట తమ్మినేని వాణి అని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేశారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, కుటుంబం మొత్తం కూడా అదే తరహాలో ఉంది. ఇక్కడ ఆడ లేదు, మగ లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేడు, ఎవరైనా ఒకటే, మేము ఇంతే, అధికారం మా చేతిలో ఉండగా ఎవరైనా సరే మమ్మల్ని చూస్తే పోయాల్సిందే, రాయాల్సిందే. ఇది వాళ్ళ ధోరణి. ఈ కుటుంబీకులు యాక్చువల్గా బెంగళూరులో ఉంటున్నారంట. సో వీళ్ళని భయపెట్టి బెదిరించి రాయించుకున్నారు, రూపాయి కూడా ఇవ్వకుండా. సో మొన్న అదృష్టం కొద్దీ దీనికి ముందు 4 కోట్ల వాల్యూ చేసేది ఉంది కదా సైటు, దానికి సంబంధించి బయటపడింది కాబట్టి వీళ్ళు పరారయ్యారు. కాబట్టి వీళ్ళకి ధైర్యం వచ్చింది ఇప్పుడు, మనం ఇక గట్టిగా ఏదో ఒకటి చేయొచ్చు అంటే. ఇప్పుడు దాకా వాళ్ళ అధికారం కోల్పోయినా వీళ్ళకి ధైర్యం చాలలేదంటే చూడండి వాళ్ళు ఏ రకమైన మనుషులు అని చెప్పేసి వాళ్ళకి ఈ భావన కలిగింది అనుకోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళే పరారీలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వచ్చింది కాబట్టి ఎస్పీ గారికి వెళ్ళి విన్నవించుకున్నారు. ఆమదాల వలసలో ఇది ఈ భూమికి సంబంధించిన వ్యవహారం. సో ఎక్కడికక్కడ తమ్మినేని సీతారాం చూస్తే ఆయన వ్యవహార శైలి అది, ఈవిడ చూస్తే ఈవిడ పనితీరు ఇది, వాళ్ళ కొడుకు చూస్తే ఎవరికి వాళ్ళు అంటే టార్గెట్లు పెట్టుకున్నారు ఇంట్లో ఇంటర్నల్గా. నేను ఎంత కబ్జా చేస్తా, నువ్వు ఎంత కబ్జా చేయి, నువ్వు ఇంతేనా చేసింది అని చెప్పేసి అనుకుంటారేమో వీళ్ళు. లేకపోతే ఒక మహిళ, అది కూడా వృద్ధ మహిళ, సరే ఇప్పుడంటే 65, ఆవిడ కబ్జా చేసింది ఒక 5 ఏళ్ల క్రితం అనుకుందాం, లేదా 4 ఏళ్ల క్రితం అనుకుందాం, అప్పుడు 64, 62, 61 ఉంటాయి. అప్పుడైనా వృద్ధురాలే కదా. మరి ఆమెకి ఎందుకంత ప్రీతి ఆ డబ్బు మీద, ఈ వ్యామోహం, పిచ్చి, స్థలాల పట్ల, సో ఆస్తుల పట్ల, ఇవన్నీ. ఇప్పుడు ఏమైంది, మరో కేసు అయింది. ఇది ఎంతటితోనే ఆగుతుందా అంటే చెప్పలేము. మళ్ళీ ఇంకా ఏమైనా బాధితులుంటే వీళ్ళు ఇద్దరినే చేశారా, ఇంకా ఎవరెవరు చేశారో ఏంటో, అది కూడా ఆ చిట్టా అంతా రావాలి ఇక. సో ఇది ఒక తమ్మినేని సీతారాం ఆమదాల వలస నియోజకవర్గమే అనుకుంటే పొరపాటునేమో రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటివి ఏవైనా జరిగినాయా, వాటన్నిటికీ సంబంధించి కూడా మొత్తం పూర్తిగా అగైన్
ఫిల్టర్ చేయాలి బహుశా ఇవన్నీ కూడా చూసి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అని చెప్పేసి మొత్తం క్లియర్గా ఉన్నాయా లేవా, అసలు లాస్ట్ టర్మ్ అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన రిజిస్ట్రేషన్స్లో ఎంతవరకు, అంటే ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ బట్టి అది బెదిరించారా, డబ్బులు ఇచ్చారా, ఇవ్వలేదు అనేది అది వాళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు రాయించుకుంటారు, వాళ్ళు రాస్తారు. కానీ డబ్బులు ట్రాన్సాక్షన్ అనేది ఆ భూమికి సంబంధించిన వాళ్ళు, రాయించుకున్న వాళ్ళు, రాసిచ్చిన వాళ్ళకి మధ్య జరగాలి. మరి అట్లా ఎంతమందికి ఈ రకమైన బాధితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ మీ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి. ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఇబ్బంది ఏమి లే, ఏ రాజకీయ నాయకులైనా, అధికార పార్టీ ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళైనా, లేదా గత ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళైనా, ఎవరిదైనా సరే నిజంగా మీ భూమికి ఎవరో అక్రమంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసినా, లేదా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నా, మిమ్మల్ని బెదిరించినా, భయపెట్టినా, ఏమి చేసినా చక్కగా ధైర్యంగా పోలీసుల దగ్గరికి వెళ్ళండి, కంప్లైంట్ చేయండి. ఇప్పుడు కనపడుతున్నాయి కదా, ఇప్పుడు తమ్మినేని సీతారాం వాళ్ళ కుటుంబంలో ఎపిసోడ్ ఏంటి, అక్కడ తండ్రి, కుమారుడు, తల్లి. ఇప్పుడు ఆ తల్లి మీద మరో కేసు. అంటే దీన్ని బట్టి ఏంటి, ఆ కేసు కూడా కరెక్టే. ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన దాన్ని బట్టి ఈ కేసు కూడా, ఫస్ట్ కేసు కూడా కరెక్టే. ఇందులో ఆ సతీమణి పేరు ఉండడం కూడా కరెక్ట్. ఇందులో రాజకీయ కక్షలో ఉండటానికి కూడా ఆస్కారం లేదు అనే దానికి నిదర్శనంగా ఉంది. సో బహుశా కోర్టు కూడా మరి ఉత్తర్వుల ప్రకారంగా ఇంటికి వెళ్ళి విచారణ చేయండి అని అంటే, ఇప్పుడు చేస్తున్న దాన్ని బట్టి చూస్తే ఇంటికి వెళ్ళి విచారణ చేసినా ఒక పూటతో ఒక రోజు అయ్యేది కాదేమో. ఇంకా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి ఏంటి, అవి కూడా తోడాలి, తోడి బయట పెట్టాలి. కాబట్టి ఒక తమ్మినేని సీతారాం అంటే ఏదో ఒక మంత్రిగా చేసిన వ్యక్తి కాదు, లేకపోతే ఇంకొక వ్యక్తి కాదు, ఒక ఎమ్మెల్యే కూడా కాదు. అతను ఒక స్పీకర్. ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి తెలుసా ఆ పదవిలో ఉండగా. చాలా తటస్థంగా, రాజకీయాలు అనేవి ఎక్కడా చూడకుండా, పక్షపాత ధోరణులు ఏం ఉండకుండా, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒకే తరహాలాగా చూడాలి. అటువంటి పెద్దన్న పాత్ర అది స్పీకర్. ఇక్కడ చూస్తే కబ్జాల పర్వం. పైగా ఆయన అసలు హుందాతనంగా ఎక్కడ వ్యవహరించలేదే లేదు స్పీకర్గా ఉన్నప్పుడు. ఒక రెస్పెక్ట్ ఉండేది కాదు ప్రతిపక్ష నాయకుల పట్ల. లేదా చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్ కమాండర్స్ తీస్తే ఫినిష్ అని చెప్పేసి అన్న ఘనత. మరి ఒకప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో బ్రహ్మాండంగా మంత్రి పదవి కూడా చేశాడు ఆయన ఇచ్చిన బీఫారాల మీద గెలిచిన వాళ్ళు. అలాంటి ఆయన్ని ఈయనే ఫినిష్ అని చెప్పేసి అన్నాడు అంటే ఇక ఆ కృతజ్ఞత భావం ఎలా ఉంటుంది, లేదా అసలు కనీసం అతని ఆలోచన తీరు, వ్యక్తిత్వం ఎట్లాంటిది అనేది ప్రజలకి తేటతెల్లం అయిపోయింది. సో ఇప్పుడు ఈ అవినీతి అక్రమాలన్నీ బయటపడతా ఉన్నాయి. సో ఈ రకమైన పరిస్థితి, ఈ రకమైన చర్యలు వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా వ్యవహరించారు అనే దానికి నిదర్శనం. డైరెక్ట్గా ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళింది కాబట్టి కంప్లైంట్, ఇది వేగవంతంగా జరుగుతుంది. ఇప్పుడు మరో కేసు అంటే మరి దీంట్లో అయినా బెయిల్ వస్తుందా రాదా, ఏం జరుగుతుంది? ఇది తిరగడమే శాశ్వత జీవితం అంతా, ఈ జైళ్ళు, బెయిళ్ళు, కోర్టులు, వీటి చుట్టూ తిరగడమే సరిపోద్దా ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పర్యటన చేస్తారా? తమ్మినేని కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి ఏదో చిన్నపిల్లలు అని చెప్పడానికి కూడా కాదు, వీళ్ళంతా పెన్షన్ వయసు, వెళ్ళి చిన్నపిల్లలు ఏదో తెలియక కబ్జా చేశారని చెప్పేసి ఏమైనా చెబుతారేమో. అలా చెప్పినా చెబుతారని కూడా మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సరే, ఆయన వచ్చినా రాకపోయినా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చిన్నపిల్లలన్నా పెద్దవాళ్ళన్నా ఏమి చేసినా కానీ తప్పే. పెద్దవాళ్ళు చేస్తే తప్పు అనేది ఏమీ ఒప్పవదు, లేకపోతే చిన్నవాళ్ళు చేస్తే హత్య అనేది తెలియజేసేళ్ళే అని చెప్పేసి అనేది ఏం కాదు. ఏదైనా తప్పుగానే ఉంటుంది. కాబట్టి ఈ తమ్మినేని కుటుంబీకులు వీళ్ళు వ్యవహరించిన తీరు, పైగా ఒక మహిళని, ఏది స్థలానికి సంబంధించిన మహిళను లోపలేసేసి బయట గడిపెట్టేసి బెదిరించి చంపేస్తామని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళని భయపెట్టి ఇచ్చేసేసారు అని చెప్పేసి అయితే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు ఈ తమ్మినేని వాళ్ళ కుటుంబం పైన అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.